Daily. Taste the Daily. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం కొల్లూరు డబుల్ బెడ్రూమ్ కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు శంకుస్థాపన చేశారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు డబుల్ బెడ్రూమ్ కాలనీలో మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహ పర్యటించారు. 7,50,00,000 రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 4 కోట్ల రూపాయలు VST ఇండస్ట్రీస్ లిమిటెడ్ CSR నిధులతో రౌండ్ టేబుల్ ఇండియా ఆధ్వర్యంలో నూతన పాఠశాల భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 3 కోట్ల రూపాయల మున్సిపల్ జనరల్ నిధులతో పార్కు నిర్మాణం, 50 లక్షల రూపాయలతో శ్మశాన వాటిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రులు. చాలా మంది ఇష్యూస్ కూడా సార్ట్ అవుట్. ప్రధానంగా 8 కోట్ల రూపాయలతోటి VST హైదరాబాద్ రౌండ్ టేబుల్ వారు నిర్మిస్తున్న 60 గదుల భవనము, అంగన్వాడీ సెంటరు, డైనింగ్ హాలు, ప్రత్యేకంగా నేను VST యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను. రాబోయే కాలంలో కొత్తగా ఒక స్కూల్ బిల్డింగ్, ఆధునిక స్కూల్ బిల్డింగు, 60 రూమ్లతోటి డైనింగ్ హాల్ తోటి ఈరోజు శంకుస్థాపన చేశాము. అదే రకంగా మీకు ప్రైమరీ హెల్త్ సెంటర్, 6 పడకల ప్రైమరీ హెల్త్ సెంటర్ సంక్రాంతి లోపే ఇనాగ్రేట్ చేయబోతున్నాం. 17 మంది సిబ్బంది, డ్రగ్స్, సంక్రాంతి లోపు ఇనాగ్రేషన్. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాటి నుంచి కాంగ్రెస్ ఒక ఆలోచన విధానం ఏ రకంగా ఉంటుందంటే, పేదవానికి ప్రమాణంతో కూడిన విద్య, ఆరోగ్య భద్రత అనేది మాది అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. VST యాజమాన్యం హైదరాబాద్ లో నుంచి ఆ సంస్థ నుంచి సుమారు 4 కోట్ల రూపాయలు ఈ కాలనీకి వాళ్ళ CSR ఫండ్స్ ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, నా పక్షాన మనస్ఫూర్తిగా యాజమాన్యాన్ని అభినందిస్తూ, విద్యతో పట్ల వైద్యంలో కూడా ఈ ప్రభుత్వం వైద్య శాఖ ఎక్కడో లేదు. వైద్య శాఖ మీకు ఆనుకొని ఉన్న ఇదే జిల్లాలో గౌరవ మంత్రివర్యులు ఉన్నారు.